ఏలూరు నగరంలోని భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని డంపింగ్ యార్డు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏలూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శాసనసభ్యులు బడేటి చంటి, షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో చెత్తకు సంబంధించిన వివరాలు కమిషనర్ భానుప్రతాప్ వివరించారు. సేకరించిన చెత్తను అక్టోబర్ 2వ తేదీ నాటికి క్లియర్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు నగరంలో 30 ఎకరాల్లో ఉన్న డంపింగ్ యార్డులో పరిశుభ్రం చేస్తే ఆ స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు. మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మరి స్వచ్ఛ భారత్ చైర్మన్ అయిన కొమ్మారెడ్డి పట్టాభి గారు ఈ రోజున ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఏదైతే స్టాఫ్ కానీ కమిషనర్ గారు కానీ మాకు కూడా గైడెన్స్ చేయడానికి, అలాగే రివ్యూ చేయడానికి, ఏలూరు కార్పొరేషన్ పరిస్థితులు తెలుసుకోవడానికి మరి ఇక్కడికి వచ్చారు. ముందుగా ఆయన్ని అభినందిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మొట్టమొదటి విజిటే మా కార్పొరేషన్కి వచ్చి అన్నీ కూడా తెలుసుకున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ కార్పొరేషన్ వివరాలన్నీ కూడా ఏ విధంగా అయితే తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా వస్తుంది, ఎంతెంత వస్తుంది అనేది కమిషనర్ గారు అన్నీ కూడా వివరించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా మనం రిడ్యూస్ చేసుకుంటూ అవన్నీ కూడా ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటుంది అనేది కూడా ఆయన అంతా కూడా వివరించడం చెప్పారు. ఇక్కడున్న స్టాఫ్స్ కానీ, వెహికల్స్ కానీ మాకు రిక్వైర్మెంట్ ఏముందనేది కూడా అంతా చెప్పడం జరిగింది. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే 2 నెలలు 3 నెలల్లో గ్రేడింగ్స్ ప్రకారం అందరూ ఏ కార్పొరేషన్ కానీ, ఏ మున్సిపాలిటీ కానీ ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి ఫండ్స్ ఎక్కువ ఇవ్వడంతో పాటు దానికి కావాల్సిన అవసరాలను కూడా మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్పొరేషన్కి ఇవ్వడం జరుగుతుందంటున్నారు. దీంట్లో పోటీలో ఎందుకనంటే అందరూ కూడా పట్టణాన్ని పరిశుభ్రంగా